I want to talk about the prayer of transformation. అంతరంగ సంపూర్ణత పొందుకొను ప్రార్థన. The prayer which brings internal transformation. చూద్దాం. కీర్తనలు 80:18. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుము. ఒకవేళ ఆయన మార్గంలో తొలగిపోకుండా ఉండాలన్నా, ఆయన నామానికి ప్రార్థన చేయాలన్నా, ఎవరు చేయాలంట? ఆత్మీయ మనిషిని ఎవరు బతికించాలంట? నీవు మమ్మును బ్రతికింపుము. మనం సాధారణంగా అంటాం, ఇది ప్రార్థన చేయడండి, ఇది ప్రార్థన లేదండి. ఎలాగ ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? నువ్వు అలా చెప్పినంతకాలం వాడు ఇంకా ముందుకెక్కుతాడు కానీ ప్రార్థన చేయడు. నువ్వేం చేయాలో తెలుసా? దేవా, నా కుమారుడిలో ఉండే అంతరంగ పురుషుడిని బ్రతికించు నాయన అని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం అబ్బా అనుకుంటున్నావా? అప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడు మేము మీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మును బ్రతికింపుము. క్వికన్ ద ఇంటర్నల్ స్పిరిట్ ఇన్ అస్. క్వికన్. యేసుప్రభు వారికి తెలుసు వీళ్ళకి పరిశుద్ధాత్మ లేక వీళ్ళు ప్రార్థన చేయలేకపోయారని. అందుకే ఆయన మళ్ళా తిరిగి లేచినప్పుడు వాడి మీద పరిశుద్ధాత్మ ఊతాడా లేదా? ఆల్రెడీ వాడి మీద పరిశుద్ధాత్మ ఉంది, మళ్ళీ ఎందుకు ఊతాడు ఈసారి? ఇదే ఆత్మ, ఇది ప్రార్థించడానికి జీవింపచేయుగల ఆత్మ. దిస్ విల్ క్వికెన్ దెమ్ అండ్ గివ్ దెమ్ ద పవర్ టు ప్రే. ఎంతమంది ప్రార్థన చేద్దాం అనుకుని సరిగ్గా చేయలేకపోతున్నాను అనుకుంటారు? అందరూ అనుకుంటారు, నేను చేయలేకపోతున్నా. అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు. అది తప్పు, కరెక్ట్ కాదు. అదేంటది? తప్పు. అలా గిల్టీగా ఫీల్ అయినంత కాలం, ఎందుకంటే నీ బలహీనతకు నీకు నువ్వే సారీ చెప్పుకుంటున్నట్టు. అదేమైనా ఉపయోగపడుతుందా? ఇట్ వోంట్ హెల్ప్ యూ. అందుకనే యూ నీడ్ టు రిలై ఆన్ గాడ్. నీవు దేవుడిని అడగాలంటే ఏమని? నీవు మమ్మును బ్రతుకుము. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే క్వికెన్ అస్. క్వికెన్ అంటే తెలుగులో ఏమంటారు తెలుసా? ఆత్మ జీవింపచేయు ఆత్మ. ఎవరైతే ఇప్పుడు దాకా సంపూర్ణంగా ప్రార్థన చేయలేకపోయారో వాళ్ళందరికీ ప్రార్థన జీవింపచేయు ఆత్మ రాబోతుంది. దేవుడే ఇస్తాడు ఇది. God will give you as a free gift. జీవింపచేయు ఆత్మ. నువ్వు అడగాలన్నమాట, ప్రభువా జీవింపచేయి, ప్రార్థన చేయనట్లు నా ఆత్మను. యేసు వారు ఎప్పుడైతే వారి మీద అని ఊదాడో, ఇక పెంతుకోస్తు దినం వరకు మేడ గది ఎక్కి ప్రార్థన. ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. పొద్దున్న లేసి భోజనం చేయడం, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ పడుకోవడం, నిద్రపోవడం, లేవడం, ప్రార్థన చేయడు. 20 నిమిషాలు ప్రార్థన అంటే 20 నిమిషాల్లో ఆ టైము 50 సార్లు చూసుకుంటాడు. 20 నిమిషాలు ఎన్నిసార్లు చూసుకుంటాడు? 50 సార్లు. అంటే 19 నిమిషాలు టైం చూసుకుంటే 1 నిమిషమే ప్రార్థన చేశాడు. కానీ ఏంటి? మోకరించే ఉన్నాడు. అదొక ఆనందం. దట్ మీన్స్ నీకు ఉంది కానీ ఏదో లోపం. అవునా? ఈరోజు ఆ లోపాన్ని తీసివేసి జీవింపజేయు శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుడు. సో ప్రే ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సంపూర్ణతంగా నిన్ను మార్చేటువంటి ప్రార్థన. అప్పుడప్పుడు నిన్ను పక్కన చెప్పండి, నువ్వు ఖండించుకోవడం వల్ల ఏమీ రాదు అని చెప్పండి. నువ్వు చేయాలని తిట్టినా కూడా రాదు. నో, దేర్ ఈస్ నో గుడ్ థింగ్ ఇన్ ద ఫ్లాష్. దేవుడు అందుకే దావీదు అంటాడు, మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టుదుము. క్వికెన్ us. సో వీ విల్ ప్రేయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అందరూ చెప్పండి, ప్రభువా నీ ఆత్మచేత నన్ను బ్రతికించు, అప్పుడు నేను చక్కటి త్రోవలో నడుస్తాను, అప్పుడు నేను చక్కగా ప్రార్థిస్తాను. ఎస్, లెట్స్ సీ అనదర్ వర్డ్. కీర్తనలు 119:5. 119 Psalm verse 5. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. అనేక సార్లు అనుకుంటాం, పడిపోతా ఉంటాం. అవునా? సరిగ్గా ప్రేయర్ చేయలేకపోతున్నా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, నీకు అర్థం కావట్లేదు. నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు, కానీ రివర్స్ అవుతుంది. అందుకే దావీదు చెప్పాడు, ప్రభువా నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తనను స్థిరపరచు. ఇప్పుడు దాకా ఎవరైతే పడి లేచి లేస్తున్నారో, ఈ రోజు నుంచి దేవుడు నీ ప్రవర్తనను స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు దాకా నీతిమంతుడు 7 మార్లు పడిపోయాడు, కనుక ఈ నీతిమంతుడు పడడు. పడి లేచి ఉన్నావు. అయితే అది కృప ఇచ్చాడేమో దేవుడు, మళ్ళా పడకుండా దేవుడు నీకు అధిక కృప ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ మోర్ గ్రేస్ సో దట్ యూ విల్ బి స్టేబుల్. ఇప్పుడు దాకా పడిపోయావు కానీ ఈ రోజు నుంచి పడవు అని చెప్పండి పక్కన ఉంటాడు. ఆ మాట మళ్ళా నీ జీవితంలో అనుకున్నట్లు దేవుడు నీ నాలుకను సరళము చేయబోతున్నాడు. గాడ్ విల్ చేంజ్. కీర్తనలు 119:27. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. బోధించమంటున్నాడు దేవా. అందరూ చెప్పండి, ప్రభువా నీ వాక్యం అర్థమయ్యేటట్టు నాకు బోధించు అనండి. ఇంకొక చోట అంటాడు దావీదు, నీ యొక్క వాక్యములో గొప్ప సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరువుము. నీ వాక్యములో గొప్ప మర్మాలు నాకు కనబడినట్లు నా కళ్ళు తెరువుము. అప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు లోపల తెరుస్తాడు అనమాట. చక్కగా అర్థమవుతుంది నీకు బైబిల్, లోతుగా అర్థమవుతుంది. యూ విల్ రీడ్ అట్ ఎ డీపర్ లెవెల్.
ఎట్ అ డీపర్ లెవెల్. 119 అధ్యాయము 33వ వచనము. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. అంతం వరకు ఉంటానో లేదో, మధ్యలో పడిపోతేనో, నేను అంతం వరకు నేను ఉండగలనా, ఇంత పరిశుద్ధంగా ఉండగలనా, ఈ పనులు చేయగలనా? దేవుడు అంటున్నాడు, నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పుమయ్యా, అప్పుడు నేను కడమట్టుకు వాడిని గైకొందును. ఇప్పుడు దాకా ఎవరైతే భయపడి నేను ఇంకా ఉండలేను, మనకు కష్టం కష్టం కష్టం, కానీ ఈరోజు వాక్యం విన్న వారికి అంతము వరకు గైకొనే సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు బలహీనత ఉంది, అందుకే నీకు దేవుడు కావాలా. నువ్వు పాటించలేవు, అందుకే ఆయన నీ కొరకు చనిపోయాడు. అందుకే నీకేమిస్తున్నాడు? కృపిస్తున్నాడా లేదా? ఈస్ గివింగ్ యూ గ్రేస్. నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వారిని. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి కడమట్టుకు నీవు ఆత్మఫలాలు ఫలించడానికి సామర్థ్యం ఉంటుందని చెప్పండి. యూ విల్ బేర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద ఫ్రూట్ విల్ రిమైన్ టిల్ ద ఎండ్. ఈరోజు అందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలాలన్నీ ఫలించి అంతము వరకు ఫలిస్తూనే ఉంటారు. ప్రేమ, సంతోషము, సమాధానము, పరిశుద్ధత, నీతి, ఎవ్రీథింగ్ యూ విల్ బి బేరింగ్ ద ఫ్రూట్ టిల్ ద లాస్ట్. ఎత్తబడే వరకు నువ్వు ఫలిస్తానే ఉంటావు. పక్కనతో చెప్పండి, ఎత్తబడే వరకు ఫలిస్తూ ఉంటావు అని చెప్పండి. అంటిల్ యు ఆర్ ర్యాప్చర్డ్ యూ విల్ బి బేరింగ్ ద ఫ్రూట్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా ఈ ఆత్మ ఫలాలు ఫలించే సామర్థ్యాన్ని నాకు దయచేయి. ఆస్క్ ద హోలీ స్పిరిట్ టు హెల్ప్ యూ బేర్ ద ఫ్రూట్స్. అప్పుడు అందరూ ద్వేషిస్తుంటే నువ్వు వాడిని ప్రేమించగలుగుతావు. అందరికీ వాడిని తిట్టాలనిపిస్తే నీకేమో వాడిని మార్చాలనిపిస్తుంది. మనిషికి తీర్పు ఇలా చేసాడా, ఆడందుకే ఇలా వచ్చింది. కానీ యేసయ్య అలా కాదు, నశించిన దానిని వెతికి రక్షిస్తాడంట. ఇటువంటి హృదయం నీకు కలుగును గాక. పక్కన చెప్పండి, ఇటువంటి హృదయం నీకు కలుగును గాక. యూనో, శరీరంలో అందరికీ ఉంటుంది. శరీరంలో ఎ బిలీవర్ హ్యాస్ దిస్ జడ్జ్మెంట్ మెంటాలిటీ. నీ యొక్క ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించినట్లు, నీ ఆత్మ మార్గంలో నేను నడుచుకున్నట్లు నన్ను జీవింపచేయమయ్యా. ఈరోజు దేవుడు అంతరంగంలోంచి సంపూర్ణ మార్పు తీసుకురాబోతున్నాడు అందరిలో కూడా. గాడ్స్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఇన్సైడ్. ఎంతమంది అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేయర్ నాలో కావాలనుకున్న వాళ్ళు నిలబడండి, మీ కొరకు ప్రార్థిస్తాను. నజరేయుడైన యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించునట్లు, నీ ఆత్మ మార్గములో జీవించునట్లు నా అంతరంగములో నీవు జీవింపచేయి. నా వల్ల కాలేదు మార్పు, మారుద్దామనుకొని అలసిపోయానయ్యా, మంచి చేద్దామనుకొని చేయలేకపోయానయ్యా, నేను ఓడిపోయాను. నీ రక్తము ద్వారా, నీ కృప ద్వారా, నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చేసావు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నా అంతరంగములో సమస్తమును మార్చు. నీకు ప్రియుడిగా ఉండేటట్టు నా మాటలను మార్చు, నా చూపులను మార్చు, నేను వినే వాటిని మార్చు, నా హృదయాన్ని మార్చు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.